ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ శాస్త్రాన్ని. మనం ప్రీవియస్ వీడియోలో దశమస్థానంలో శనిగ్రహం ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయాన్ని అయితే చూసాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో లాభంలో శని ఉంటే ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అనే విషయాన్ని అయితే చూద్దాము. ముందుగా ఈ శనిగ్రహం ఒక సహజంగా పాపత్వం పొందిన గ్రహం. అందులోనూ ఇక్కడ ఉపచయ స్థానం అయిన 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది ఒక రకంగా పాజిటివ్గానే పనిచేస్తుంది. ఈ 11వ స్థానం అనేది ప్రాఫిట్స్ గురించి, గెయిన్స్ గురించి, మన సక్సెస్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి అందులో ఉన్న గ్రహాలు బాగానే పనిచేస్తాయి. కాకపోతే ఇది ఒక ఉపచయ స్థానం అవడం వల్ల ఆ గ్రోత్ అండ్ సక్సెస్ అనేవి ఒక ఎర్లీ ఏజ్లో తొందరగా అయితే రావు. మన ఏజ్ అనేది పెరుగుతున్న కొద్దీ ఆ గ్రోత్ అండ్ సక్సెస్ రేట్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ శనిగ్రహం శనిపాద లగ్నాల వారికి శుభగ్రహం అవుతాడు కాబట్టి ఆయన 11వ స్థానంలో ఉంటే విశేషంగా బాగానే పనిచేస్తాడు. కాకపోతే గురుపాలిత లగ్నాల వారికి శనిగ్రహం పాపగ్రహం అవుతాడు. అందులోనూ శనిగ్రహం ఇచ్చే ఫలితం అనేది ఆలస్యం అవుతుంది కాబట్టి గురుపాలిత లగ్నాల వారికి శనిగ్రహం 11వ స్థానంలో ఉంటే ఆయన మీద ఖచ్చితంగా ఆ గురుపాలిత లగ్నానికి సంబంధించిన శుభగ్రహాల దృష్టి అనేది ఉంటే మంచిది. ఎందుకంటే ఆ విధంగా ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే ఓన్లీ ఆయన 11వ స్థానాన్ని మాత్రమే కాదు, తృతీయ దృష్టితో డైరెక్ట్గా లగ్నాన్ని చూస్తున్నాడు, సప్తమ దృష్టితో అక్కడ పంచమ స్థానాన్ని చూస్తున్నాడు, బలమైన దశమ దృష్టితో అక్కడ 8వ స్థానాన్ని చూస్తున్నాడు. దీని కారణంగా గురుపాలిత లగ్నాల వారికి ఈ శనిగ్రహ దశలనే వచ్చినప్పుడు అక్కడ అష్టమ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది కాబట్టి సడన్గా నెగిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఈ కాన్సెప్ట్ వల్ల మనకు వచ్చే పాజిటివ్ ఫలితాలు మనం తెలుసుకున్న తర్వాత నెగిటివ్ ఫలితాలను చూద్దాం. ముందుగా ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి 11వ స్థానంలో శనిగ్రహం ఒక శుభగ్రహం ఉన్న ఆ 11వ స్థానంలో బాగా బలంగా ఉండి మీ లగ్నానికి ఎటువంటి పాపగ్రహాలకు దృష్టి అనేది ఆయన మీద లేకుండా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ శని 11వ స్థానంలో బ్రహ్మాండంగా పనిచేస్తాడు. దీని కారణంగా ప్రధానంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి శనిగ్రహాలకు దశలు వచ్చినప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ అనేది ఇంప్రూవ్ అవడం, వాళ్ళు అనుకున్న గోల్స్ అండ్ అంబిషన్స్ అనేవి ఫుల్ఫిల్మెంట్ అవడం, ఈ శనిగ్రహం ఇచ్చే ఫలితాలు కూడా అదేవిధంగా పర్మనెంట్గా స్టాండర్డ్గా ఉంటాయి. కాబట్టి ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్న పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ శనిగ్రహ దశలో పూర్తయ్యేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. సొసైటీలో మంచి నేమ్ అండ్ ఫేమ్ అనేది క్రియేట్ అవ్వడం, మిత్రుల నుంచి మంచి సహకారం లభించడం, ఈ విధంగా ఫలితాలు అయితే పాజిటివ్గా ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా శనిగ్రహం మీకు 11వ స్థానంలో ఏదైనా ఎఫ్లిక్షన్ గురైనా పాపగ్రహం ఉన్నా మీ లగ్నానికి పాపగ్రహాలతో ఆయన చూడబడితే అప్పుడు ఆయన 11వ స్థానంలో నెగిటివ్గా పనిచేస్తాడు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ముందుగా సోదర భావం అనేది ఎఫ్లిక్షన్ గురవుతుంది. ఆ 11వ స్థానాన్ని ప్రధానంగా మన ఎల్డర్ సిబ్లింగ్స్ గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ ప్లేస్మెంట్ కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ అన్నయ్యతో కానీ అక్కతో కానీ రిలేషన్ అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది. అనుకోని కారణాల వల్ల వాళ్ళ నుంచి బాగా దూరంగా ఉండడం, ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ అలాగే వీళ్ళు ఫ్రెండ్షిప్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం అనమాట. 11వ స్థానాధిపతి ఇదే విధంగా ఏదైనా ఎఫ్లిక్షన్ గురైనా లేకపోతే 11వ స్థానంలో ఇంకేమైనా పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఒక్కోసారి స్నేహితుల కారణంగా ఎక్కువగా చెడిపోయేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. దాని కారణంగా సొసైటీలో వీరి యొక్క గౌరవ మర్యాదలకి భంగం కలిగేదానికి కూడా అవకాశాలనే ఉంటాయి. తర్వాత మనం శనిగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే ఈ 11లో ఉన్న శనిగ్రహం యొక్క 3వ దృష్టి అనేది అక్కడ డైరెక్ట్గా లగ్నస్థానం మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి శనిగ్రహం పాజిటివ్గా ఉండి అప్పుడు ఈ విధంగా ఆస్పెక్ట్ కనుక ఉన్నట్లయితే ఇది చాలా మంచి విషయంగా మనం చెప్పొచ్చు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్, ఆర్గనైజ్డ్ అండ్ మెచ్యూరిటీ కలిగిన పర్సన్స్గా ఉంటారు. ఈ విధంగా శనిగ్రహం యొక్క పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది మన లగ్నస్థానం మీద పడడం వల్ల ప్రధానంగా వారికి ఈ శనిగ్రహ దశలైనా వచ్చినప్పుడు వాళ్ళు చేసిన హార్డ్ వర్క్కి మంచి గుర్తింపు అనేది వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఎంచుకున్న గోల్స్ అండ్ డిజైర్స్ అనేవి పూర్తయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వ్యక్తిగతంగా మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇప్పుడు అలా కాకుండా శనిగ్రహం మనకు అక్కడ నెగిటివ్గా ఉండి అప్పుడు ఆయన తృతీయ దృష్టి అనేది ఈ లగ్నస్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎప్పుడు విపరీతమైన హార్డ్ వర్క్ అనేది ఉంటూనే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ అలాగే వాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ ఆ హార్డ్ వర్క్ తగ్గ గుర్తింపు అనేది అక్కడ శనిగ్రహం రాకుండా చేస్తాడు. ఆల్రెడీ అక్కడ 11వ స్థానం ఆయన పాపగ్రహం ఉంటూ మనకు వచ్చే ప్రాఫిట్స్ని, సక్సెస్ని డిలే చేస్తూ ఉంటాడు. శారీరకంగా కానీ మానసికంగా కానీ టెన్షన్స్ అండ్ హార్డ్ వర్క్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ లేకపోతే వీళ్ళు చేసే ప్రతి పనిలోనూ మొండితనం అండ్ అలాగే లేజినెస్ని కూడా అక్కడ శనిగ్రహం ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇక తర్వాత శనిగ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది అక్కడ పంచమ స్థానం మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి శనిగ్రహం పాజిటివ్ ఉండి సప్తమ దృష్టి అనేది ఈ విధంగా ఈ పంచమ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఇది చాలా మంచి విషయంగా చెప్పొచ్చు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మంచి క్రియేటివిటీ అండ్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. ఈ ఆస్పెక్ట్ అనేది వీరి సంతానానికి కూడా ఒక బ్లెస్సింగ్గా మనం చెప్పొచ్చు. ఈ పంచమ స్థానం అండ్ అలాగే లాభస్థానాలు అనేవి మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, వీటి గురించి కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అక్కడ శనిగ్రహం పాజిటివ్గా
11వ స్థానం ఉంటూ ఆయన ఒక సప్తమ దృష్టి పంచమ స్థానం మీద కూడా ఉంది కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లాంగ్ టైంలో కనుక ప్లాన్ చేసుకుంటే అది ఖచ్చితంగా సక్సెస్ అనేవి ఇస్తాయన్నమాట. ఒకవేళ మీ లగ్నానికి శనిగ్రహం నెగిటివ్ ఉంటూ అప్పుడైన సప్తమ దృష్టి అనేది 5వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఇది వారి క్రియేటివిటీ విషయంలో కానీ ఇంటెలిజెన్స్ విషయంలో కానీ ఒక్కోసారి లవ్ రిలేషన్స్లో కానీ నెగిటివ్గా పనిచేసేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ కాంబినేషన్ అనేది మీ సంతానం విషయంలో కూడా నెగిటివ్గానే పనిచేస్తుంది. అందుకనే ఈ నెగిటివ్ ఫలితాలను కొద్దిగా తగ్గాలంటే ఆ పంచమ స్థానంలో ఏదైనా శుభగ్రహం కానీ పంచమాధిపతి కొద్దిగా బలంగా ఉంటే ఆ శనిగ్రహం ఇచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి కొంతవరకు అయినా తగ్గుతాయి. ఇక చివరిగా ఈ శనిగ్రహం యొక్క బలమైన దశమ దృష్టి అనేది అక్కడ 8th హౌస్ మీద ఉంటుంది. 8th హౌస్ అనేది మన లైఫ్లో జరిగే సడన్ ఈవెంట్స్ గురించి, సడన్ చేంజెస్ గురించి, సీక్రెట్ థింగ్స్ గురించి, మన వైఫ్ యొక్క ఫ్యామిలీ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. మీ లగ్నానికి శనిగ్రహం పాజిటివ్ ఉండి అప్పుడైనా 10th ఆస్పెక్ట్ అనేది 8th హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ఈ శనిగ్రహం యొక్క దశలైన వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సడన్గా వాళ్ళ లైఫ్లో వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కానీ మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు అలా కాకుండా మీకు శనిగ్రహం నెగిటివ్ ఉంటూ అప్పుడైనా బలమైన 10th ఆస్పెక్ట్ అనేది 8th హౌస్ మీద కనుక ఉన్నట్లయితే దీని కారణంగా ప్రధానంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి శనిగ్రహం దశలైన వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తారు. అది వారి వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు లేకపోతే ఫైనాన్షియల్ కావచ్చు. ఈ విధంగా శనిగ్రహం కారణంగా అక్కడ 8th హౌస్ అనేది నెగిటివ్గా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఒక్కోసారి సడన్గా ఏదైనా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేకపోతే కింద పడడం కానీ ఇటువంటివి కూడా జరుగుతాయి. అండ్ అలాగే వాళ్ళు ఈ శనిగ్రహ దశలో స్పెషల్గా తొందరపడి ఏదైనా రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకునే దానికి అవకాశాలు ఉంటాయి. ఫైనల్గా ఈ విధంగా శనిపాలిత లగ్నాల వారికి శనిగ్రహం డిఫాల్ట్గా ఒక శుభగ్రహం అవుతాడు. సో ఆయన బలహీనంగా ఉన్నప్పటికీ ఎటువంటి ఎఫ్లిక్షన్కి గురి కాకుండా 11వ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఆయన బాగానే పనిచేస్తాడు. కాకపోతే గురుపాలిత లగ్నాల వారికి శనిగ్రహం పాపగ్రహం అవుతాడు కాబట్టి వారికి ప్లేస్మెంట్ కనుకుంటే ఏ విధంగా పనిచేస్తుంది అని ఒక లైవ్గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ కర్కాటక లగ్నాన్ని తీసుకుని లాభస్థానంలో ఈ శనిగ్రహాన్ని తీసుకున్నాను. ఈ లగ్నం వారికి సప్తమ అష్టమాధిపత్యం అనేది ఈ శనిగ్రహానికి వస్తుంది. అందుచేత ఈయన సంపూర్ణంగా ఒక పాపగ్రహం అవుతాడు. ఇక స్థానబలం విషయానికి వచ్చినట్లయితే ఇది వృషభ రాశి అయింది కాబట్టి ఆయన చాలా బలంగానే ఉన్నాడు. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కర్కాటక లగ్నం అనేది చరలగ్నం అవుతుంది. అందుకని 11వ స్థానం అనేది ఏమవుతుందంటే ఒక బాధక స్థానం అవుతుంది. సో ఇప్పుడు ఈ లగ్నానికి కంప్లీట్గా నెగిటివ్ గ్రహం అయిన శని ఇక్కడ ఒక బాధక స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా ఈ ప్లేస్మెంట్ అనేది చాలా నెగిటివ్గా పనిచేస్తుంది. కానీ మనం బేసికల్గా ఏమనుకుంటాం అంటే ఈ 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ అది బాగానే పనిచేస్తుంది, ఎందుకంటే అది ఒక ఉపచేత స్థానం అవుతుంది కాబట్టి అని అయితే అనుకుంటాము. కానీ ఇక్కడ కర్కాటక లగ్నం వారికి ఈ ప్లేస్మెంట్ అనేది ఆశించినంత పాజిటివ్గా పనిచేయకపోవచ్చు. ఇక శనిగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే ఆయన తృతీయ దృష్టి అనేది ఇక్కడ లగ్నం మీద ఉంది. సప్తమ దృష్టి అనేది ఇక్కడ పంచమ స్థానం మీద, బలమైన దశమ దృష్టి అనేది 8వ స్థానం మీద ఉందన్నమాట. సప్తమ స్థానానికి కూడా ఆధిపత్యం ఇచ్చాడు కాబట్టి సో ఈ శనిగ్రహం దశలైన వచ్చినప్పుడు ఈ సప్తమం కూడా యాక్టివేట్ అవుతుంది. ఈ విధంగా ఈ కర్కాటక లగ్నం వారికి సంపూర్ణ పాపగ్రహం శని అక్కడ 11వ స్థానంలో ఉంటూ ఈ స్థానాల మీద ఆయన యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఈ శనిగ్రహం దశలైన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ హౌసెస్ అనేవి నెగిటివ్గా పనిచేస్తాయి. లగ్న స్థానం మీద పంచమ స్థానం మీద ఆయన ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది ఉంది కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు చాలా మొండితనంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. లేజినెస్ అనేది వాళ్ళలో ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే తొందరపడి వీరు ఏదైనా రాంగ్ డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి అవకాశాలు ఉండొచ్చు. సప్తమాధిపతి శని ఈ విధంగా బాధక స్థానంలో ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ వైఫ్ వల్ల అవ్వచ్చు లేకపోతే హస్బెండ్ వల్ల అవ్వచ్చు, వారి కారణంగా కూడా వీరి యొక్క గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా కర్కాటక లగ్నం వారికి ఈ ప్లేస్మెంట్ ఉంది కదా అని చెప్పి అందరికీ అలాగే జరగాలని లేదు. ఇక్కడ లాభస్థానాన్ని శనిగ్రహం విశేషంగా నెగిటివ్గా ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి ముందుగా ఇక్కడ లాభాధిపతి అయిన శుక్రుడు కనుక ఈ చాట్లో పాజిటివ్గా ఏదైనా స్వక్షేత్రంలో కానీ లేకపోతే ఉచ్చ రాశుల్లో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి చాలా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి తగ్గిపోతాయి. ఆ విధంగా స్వక్షేత్రాల్లో ఉచ్చ రాశుల్లో లేకపోయినా కనీసం శుక్రగ్రహం ఇంకా పాపగ్రహాలైన రాహుతో సంబంధం లేకుండా మిత్రక్షేత్రాల్లో ఉన్నా అది కూడా మంచిదే. ఒకవేళ చాట్లో శుక్రగ్రహం కూడా బలహీనంగా ఉన్నా లేకపోతే ఏదైనా ఎఫ్లిక్షన్ గురైతే కనీసం ఈ కర్కాటక లగ్నం వారికి శుభగ్రహాలైన కుజ గురుగ్రహాల యొక్క ప్రత్యేక దృష్టి అనేది శనిగ్రహం మీద ఉంటే దాని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి వచ్చినప్పటికీ వాటిని హ్యాండిల్ చేసి ఓవర్కమ్ చేసే కెపాసిటీ అనేది వారికి వస్తుంది అనమాట. ఇంకా మనం ఈ కాన్సెప్ట్ గురించి డెప్త్గా డిస్కస్ చేయాలంటే ఇక్కడ శనిగ్రహం ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిశాడు, ఆ కలిసిన గ్రహాలు శుభగ్రహాల పాపగ్రహాల, నవాంశలు ఎలా ఉన్నాడు, అండ్ అలాగే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ శనిగ్రహ దశలని ఎప్పుడు వచ్చినాయి, ఏ నక్షత్రంలో ప్లేస్ అయ్యాడు, ఆ నక్షత్రాల చాట్లు ఎలా ఉన్నాడు, గోచారం ప్రకారంగా అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని ఏమైనా జరుగుతున్నాయా అని ఈ విధంగా మనం కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఫైనల్గా మనం ఏ లగ్నం వారికైనా లాభస్థానంలో శనిగ్రహం
ఎంతవరకు పాజిటివ్గా పనిచేస్తాడు, లేకపోతే ఎంతవరకు నెగిటివ్గా ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని అయితే మనం ఫైనలైజ్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ నా అనాలిసిస్ అనేది 11వ స్థానంలో శనిగ్రహం ఉంటే మనకు వచ్చే ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అనే విషయం గురించి. ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందని అనుకున్నాను. అండ్ అలాగే ఇందులోని అన్ని విషయాలు నేను మీతో డిస్కస్ చేశానని అనుకున్నాను. మీకు ఫర్దర్గా దీనికి రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ అనేవి క్రియేట్ అయితే మీరు తప్పకుండా కమెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఎవరికైనా ఇందులోని కంటెంట్ అనేది నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ వెరీ సూన్ అండ్ జై హింద్.